అర్థమైందని నేను అనుకుంటాను. నేను బాగా పాట పాడేవాడిని, నాకు పాట పాడటానికి అవకాశం ఇవ్వలే. నేను బాగా పని చేసేవాళ్ళు, నాకు పని చేయడానికి అవకాశం ఇవ్వలే. నేను పాట పాడింటే దేవుడు మహిమ పొందుతాడేమో, మహింపరచబడేవాడు, అలాంటి టాలెంట్ స్కిల్ నాకు ఉంది. రైట్, నేను కాదంటలే. నీవు పాట పాడే దేవుని మహింపరచడం ఎంత ఉత్తమమో, దేవుని కొరకు నీ వ్యక్తిగత జీవితం ఫలించడం కూడా అంతే ఉత్తమం. నీవు పాట పాడి దేవుని మహిమపరిస్తే మహిమ అనుకుంటున్నావేమో, అది కావచ్చు కాక దానికి మించి నీ వ్యక్తిగతంగా దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టి నీవు ఫలిస్తే దేవుడు దాన్ని బట్టి మహిమ పొందుతాడు. అదే ప్రభు యేసుక్రీస్తు వారు ఇక్కడ బోధిస్తూ వచ్చాడు. మీరు ఫలించటం వలన సేవ జీవితంలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ, ప్రభు కొరకు నీవు జీవించే విధానంలో కానీ, లేక కొన్ని చెడు అలవాట్లు తీసేసుకొని దేవుని కొరకు నమ్మకంగా భక్తిగా బ్రతకాలనుకుంటున్నావే, ఆ జీవితాన్ని బట్టి అది ఫలించడం దేవునికి మహిమ కలుగుతుంది అన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. మీరు